అమరావతి. అమరావతి. ముందుగా మన అమరావతి అమరవీరులకి నివాళులర్పిస్తూ జోహార్ తెలుపుతూ 1 నిమిషం పాటు మౌనం పాటిద్దాం. జోహార్ అమరావతి అమరవీరులకు, జోహార్ అమరావతి అమరవీరులకు, జోహార్ అమరావతి అమరవీరులకు. ఉద్యమమే మా ఊపిరి, విప్లవం మా నాంది. అక్కడే రాసింది. ఉద్యమమే ఊపిరిగా 376 రోజుల నుంచి స్వార్థం లేకుండా, మీకోసం కాకుండా, భావితరాల భవిష్యత్తుకై వాళ్ళకి బంగారు బాటలు వేయడానికి ఇవాల్టి రోజున మీరు పడుతున్నటువంటి కష్టానికి కొంచెం బాసటగా నిలబడదాం. అలానే మీలాంటి ఉత్తములని, మీలాంటి పోరాట పటిమ కలిగినటువంటి వీరులని, ఉద్యమ ధీరుల్ని ఒకసారి చూసుకొని ఖచ్చితంగా మీ ఆశీర్వాదాలు తీసుకుందాం అనేటువంటి సదుద్దేశంతో ఇవాళ రోజున తెలంగాణ తెలుగు మహిళ, అలాగే మేము ఒక్కసారి చెప్పాలండి ఖచ్చితంగా ఇక్కడ, ఎందుకంటే పొద్దున్న నుంచి చాలా శిబిరాల్లో అనుకుంటున్నాను కానీ హైదరాబాద్ జేఏసీ వాళ్ళు ఐ థింక్ లాస్ట్ 1 year బ్యాక్ నేను ఎప్పుడైతే ఇక్కడికి వచ్చానో అప్పటి నుంచి ప్రవీణ్ కాన్స్టెంట్ గా టచ్ లో ఉంటూనే ఉంటాడు. అక్కడ వాళ్ళు చేసేటువంటి ప్రతి ప్రోగ్రామ్ మాకు చెప్తూ ఏ రకంగా ఆ ప్రోగ్రామ్ ని ఇంకా మన ప్రజల్లోకి తీసుకెళ్ళగలం. ఎందుకంటే అండి ఒక క్షణం ఇక్కడ మనం తెలంగాణ ఉద్యమం గురించి కూడా మాట్లాడుకోవాలి. మేము ఉద్యమం, నేను ప్రత్యేకంగా నేను కానీ ఇక్కడ ఉన్నటువంటి మా సిస్టర్స్ కానీ అక్కడ ఉన్నటువంటి మా తమ్ముళ్ళు కానీ మేమందరం తెలంగాణ ఉద్యమంలో ఉన్న వాళ్ళం, తెలంగాణ ఉద్యమం చేసిన వాళ్ళం. ఉద్యమం చేసేటప్పుడు చాలా సార్లు ఏమవుతుంది అని అంటే మనం పలు అంశాలని మనం నెగ్లెక్ట్ చేస్తాం, లేదా పలు సైడ్ల నుంచి మనకు సపోర్ట్ అవసరం. అందులో భాగంగానే ఇవాళ రోజున మేము ఇక్కడికి రావడం జరిగింది. నాతో పాటుగా ఇవాళ రోజున మాతో పాటుగా అంటే తెలంగాణ తెలుగు మహిళతో పాటుగా, తెలుగు మహిళ సభ్యులందరితో పాటుగా తెలుగు యువత నుంచి నేను ఎందుకు చెప్తున్నానో మళ్ళీ చెప్తాను. తెలుగు యువ నుంచి నాగేంద్ర నాయుడు గారు వచ్చారు. ఒకసారి నేను చూడమ్మా. మీకు సపోర్ట్ గా తెలుగు యువత నుంచి, తెలంగాణ తెలుగు యువత నుంచి నాగేంద్ర నాయుడు గారు వచ్చారు. అలానే తెలంగాణ సాంకేతిక నిపుణుల విభాగం నుంచి సూర్యతేజ గారు, అలానే నాగేందర్ గారు. వాళ్ళ పాపం అప్పటి నుంచి కూడా పొద్దున్న నుంచి కూడా మనం చేసేటువంటి ప్రతి కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తూ ఈ ఉద్యమానికి ఎలా మనం ఇంకొంచెం ఊపిరి అందిద్దాం, ఇంకొంచెం బాసటగా నిలబడదాం, ఎలా ఇంకొంచెం ప్రజల్లోకి తీసుకెళ్దాం. అలానే హెల్పింగ్ హ్యాండ్స్ అనేటువంటి ఎన్జిఓ ఉంది. వాళ్ళు కూడా తెలంగాణలో, వాళ్ళు చేసే పనంతా తెలంగాణలో, కానీ ఇక్కడ చేస్తున్నటువంటి ఉద్యమానికి ఊపిరిగా బాసటగా మేము వస్తామని చెప్పి సంజయ్ హెల్పింగ్ హ్యాండ్స్ సంజయ్ అండ్ వాళ్ళ టీం. అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే అండి, మనం ఒక ఉద్యమం చేసేటప్పుడు అన్ని సైడ్స్ నుంచి మనకు సపోర్ట్ వస్తుంది, మనకు తెలియకుండానే సపోర్ట్ వస్తుందండి. ఇవాళ రోజున నిజంగా మాట్లాడితే మమ్మల్ని రమ్మని చెప్పి నిజంగా కూడా మీరు శిబిరాల్లో ఉన్న వాళ్ళు మీరు అడగల, మా అంతటి మేము ఎందుకు వచ్చాం. ఇంతమంది మహిళలు, ఇంతమంది అన్నలు, తమ్ముళ్ళు, పెదనాన్నలు వీళ్ళు నిలబడి ఇన్ని రోజుల నుంచి ఉద్యమం చేస్తున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి తాత్విక ప్రభుత్వానికి అర్థం కానప్పుడు ఖచ్చితంగా అర్థం చేయించాల్సినటువంటి ఒక పరిస్థితి ఏర్పడినప్పుడు ప్రాంతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా, ఖండాలకి కూడా దాటిపోయి, అంటే ఎన్ఆర్ఐస్ నుంచి మీకు ఎంత సపోర్ట్ వస్తుందో తెలుసు. ప్రాంతాలు, కులాలు, మతాలు, వర్ణాలు, వర్గాలు ఏది చూడకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా అమరావతి ఉద్యమానికి మా సపోర్ట్ ఉంది అని చెప్పి ముందరికి వెళ్తున్నారు. వాళ్ళు వస్తున్నారు. మీరు ఖచ్చితంగా ఈ ఉద్యమాన్ని ఇంకా ముందరికి తీసుకెళ్ళండి. ప్రతి అడుగులోనూ మా సపోర్ట్, మా అంటే ప్రజల సపోర్ట్. ఎందుకంటే ప్రజా ఉద్యమమే ఎప్పుడైనా ఇన్ని రోజులు సాగుతుందండి. ఏ రాజకీయ నాయకులు చేసే ఉద్యమం, వేరే ఉద్యమం ఇన్ని రోజులు సాగదు ఎప్పుడు కూడా. ప్రజలు చేసే ఉద్యమం, ప్రజల చేత
స్టార్ట్ చేయబడినటువంటి ఉద్యమం, ప్రజల కోసం చేస్తున్నటువంటి ఉద్యమం కాబట్టే అమరావతి ఉద్యమం ఇన్ని రోజులైనా సరే ఏ మాత్రం కూడా ఎక్కడా తగ్గకుండా, మనం ఏ రోజున ఎవరికి భయపడకుండా, ఇక్కడి నుంచి వెళ్లాల్సినటువంటి ప్రభుత్వాధికారులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లు, ఆఖరికి ముఖ్యమంత్రులు కూడా కారు అద్దాలు పై కప్పేసుకొని, లేదా మీకు ఇక్కడ పరదాలు కట్టేసి, మందడం లాంటి చోట్లకి మొత్తం పరదాలు కట్టేసి అట్లా వెళ్తున్నారు తప్పించి, మీరు బాజాప్తా ఇది రోడ్డు, ఇక్కడ మీరు కూర్చొని జై అమరావతి అని చాలా గట్టిగా మన నినాదం చెప్పగలుగుతున్నాం. అదే 3 రాజధానుల గురించి వాళ్ళ నినాదం చెప్పగలుగుతున్నారండి రోడ్డు మీద నిలబడి? వాళ్ళు చెప్పలేదు. ఎందుకంటే వాళ్ళు చేసే ఉద్యమంలో నిజాయితీ లేదు. అది దొంగ ఉద్యమం ఏదైతే 3 రాజధానులు అని చెప్పి వాళ్ళు మనం చేస్తున్నారు. మనం చేసే ఉద్యమంలో నిజాయితీ ఉంది. మనం ప్రజల కోసం చేస్తున్నాం, భావి తరాల కోసం చేస్తున్నాం. కాబట్టి మన ఉద్యమం ఎప్పుడూ కూడా ఏమాత్రం కూడా నీరు కాదు. ఇంకొక విషయం, కులం 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 కులం. అమరావతి గురించి గత సంవత్సర కాలంలో కులం తప్పించి ఇంకో మాట తీసుకురాకుండా మాట్లాడుతున్నటువంటి నెల తక్కువ వెధవలకు ఒక మాట చెప్పండి. మీకు నెల తక్కువ వెధవలు అంటారు. ఎందుకంటే అమరావతే కాదు, వేరే ఇంకే రాజధాని అయినా సరే, రాజధాని ఎప్పుడు ఏ కులానికో సంబంధించదండి, ఏ మతానికో సంబంధించదండి, ఏమంటారు అంటే ఒక వర్గానికో సంబంధించదు. రాజధాని అంటే అందరికీ సంబంధించినటువంటి ఒక ప్లేస్. అక్కడికి ప్రతి వాళ్ళు వస్తారు, వాళ్ళ కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో, వాళ్ళ పనులు ఏవైతే ఉంటాయో అన్ని ఒక చోట ఉండాలి. అభివృద్ధి వికేంద్రీకరణ గురించి తెలియని సన్నాసులు అక్కడ కూర్చొని రాజ్యం వెళ్తూ ఇవాళ రోజున మేము వికేంద్రీకరణ చేస్తామంటే తలకు మాసిన మాటలు కాకపోతే వికేంద్రీకరణ అంటే ఏంటి? అమరావతిలో రాజధాని పెట్టి కియా మోటార్స్ అనంతపూర్ లో తీసుకురావడం వికేంద్రీకరణ. దిగుమాల సన్నాసులకు ఆ మాట చెప్పాలి. మనం అమరావతిలో రాజధాని పెట్టి కియా మోటార్స్ తీసుకొచ్చి 18,000 మందికి వాళ్ళ లెక్కల ప్రకారం, మన లెక్కలు కూడా కావాలి, వాళ్ళ లెక్కల ప్రకారం ఉద్యోగాలు తీసుకురావడం వికేంద్రీకరణ. అమరావతి రాజధాని ఇక్కడ పెట్టి మిగతా అన్ని జిల్లాల్లో కూడా ఎక్కడెక్కడ ఏ విధంగా ఏ కంపెనీలను తీసుకురావాలి, ఏ విధంగా జాబ్ ఆపర్చునిటీస్ పెంచాలి, ఏం చేయాలి అనేటువంటి ఒక ప్లానింగ్ అంటారు దాన్ని, జాబ్ క్యాలెండర్ ప్లానింగ్, అలాంటివి తీసుకురావడం వికేంద్రీకరణ. ఎక్కడ ఏ విధమైనటువంటి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ పెట్టాలి అనేటువంటిది వికేంద్రీకరణ. ఎక్కడ ఏ రకంగా ప్రజల్ని ఏ రకంగా మనం సోమరిపోతుల్ని చేయకుండా ప్రజలకి అభివృద్ధి పదంలోకి తీసుకెళ్తూ, సంక్షేమం ఒక్కటే కాదండి, ప్రభుత్వాలు ఎప్పుడు కూడా సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా ఆలోచించాలి. ఆ ఆలోచన లేకుండా చేస్తేనే కష్టం అవుతుంది. నేను ఇక్కడ ఏ ఒక్క ప్రభుత్వాన్ని విమర్శించడం లేదండి. గత 18 నెలల్లో, అంటే 19వ నెలకు మనం ఇప్పుడు ఇంకొక 2-3 రోజులు అయితే 19వ నెల కూడా అయిపోతుంది. ఈ 19 నెలల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చినటువంటి ఒక్క పెట్టుబడిని నాకు చూపించమని చెప్పి గత 6 నెలల నుంచి నేను సవాల్ విసురుతున్నా మన జగన్మోహన్ రెడ్డి గారికి, ఆయన ప్రభుత్వానికి, ఆయన ఐటీ మినిస్టర్ కి, అందరికి, ఆయన మినిస్టర్ ఆఫ్ కామర్స్ కి కూడా. 0. ఒక్క ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ చూపించండి అన్నాను. ఒక్క విద్యా సంస్థ 0. కొత్తగా పెట్టిన ఒక్క హాస్పిటల్ 0. ఏమీ లేవు. ఎందుకు లేవు? ఇక్కడ ఎవరినో విమర్శించడం కాదు, ఎందుకు లేవు? రాజధాని అనేటువంటిది ఒకటి లేనప్పుడు, అంటే ఒక సెంట్రల్ పాయింట్, రాజధాని అంటే ఒక సెంట్రల్ పాయింట్. రేపు పొద్దున ఎవరన్నా వచ్చి ఇక్కడ పెట్టుబడులు పెట్టాలన్నా, కొత్తది ఏదన్నా సంస్థ రావాలన్నా, జాబులు రావాలన్నా, విద్యా సంస్థలు ఏమన్నా రావాలన్నా, ఏం చేయాలన్నా సరే ఒక సెంట్రల్ పాయింట్ అనేటువంటిది రాష్ట్రానికి ఉండాలి. దాన్నే లేకుండా చేసి ఇవాటి రోజున ఏ పెట్టుబడులు రాష్ట్రానికి రాకుండా చేసి కేవలం సంక్షేమ పథకాలతో నా పబ్బం గడుపుకుంటా అని చెప్పుకునేటువంటి ఒక ముఖ్యమంత్రి గారు అక్కడ కూర్చొని కాలం వెళ్ళదీస్తున్నారు. సరే, ఒక క్షణం ముఖ్యమంత్రి గారి గురించి పక్కన పెట్టేద్దాం. అవునన్నా కాదన్నా, మనకి ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా మనం ఇంకో కొన్ని రోజులు ఆయన్ని భరించాలి. ఆల్రెడీ రాజధాని ప్రాంతంలో కొన్ని కన్స్ట్రక్షన్స్ జరిగాయి. నేను ఇప్పుడు వస్తూ చూశానండి, ప్రామిస్ గా ఇప్పుడు వస్తూ ఇల్లు చూపించారు నాకు జేఏసీ వాళ్ళు. కొద్దిగా దూరంలో బ్రహ్మాండమైన ఇల్లు కట్టారు. ఏమయ్యాయండి మరి ఆ ఇల్లు అలా వదిలేశారు అని అంటే తెలియదు. మళ్ళీ కొత్తగా ఎక్కడో చెట్లల్లో పుట్లల్లో పందులు తిరిగే చోట, దున్నపోతులు తిరిగే చోట
అక్కడ మునిగిపోయే ప్రాంతాల్లో మేము భూములు ఇస్తాం అంటున్నారు. అంటే బేసికల్ గా మనం ఇక్కడ ఏమర్థం చేసుకోవాలంటే, ఇందాక జయలక్ష్మి గారు చెప్పినట్టుగా కక్ష. హైదరాబాద్ ఒక రోజున డెవలప్ చేసినప్పుడు, మా చంద్రబాబు నాయుడు గారు డెవలప్ చేశారని మేము గొప్పగా చెప్పుకోవడం కాదు, హైదరాబాద్ డెవలప్ చేసినప్పుడు హైదరాబాద్ ఇప్పుడు మా దగ్గర అక్కడ ఒక ముఖ్యమంత్రి తగలడ్డాడు. ఏమంటాడు? హైదరాబాద్ ని లండన్ చేస్తా, హైదరాబాద్ ని అమెరికా చేస్తా, హైదరాబాద్ ని ఇంకేదో చేస్తా అంటే వాషింగ్టన్, థ్యాంక్ యూ సో మచ్, వాషింగ్టన్ చేస్తా, ఇస్తాన్బుల్ చేస్తా, ఇంకోటి ఏదో చేస్తా. మేము ఒకటే అడిగాం, హైదరాబాద్ ని హైదరాబాద్ లా ఉంచురా నాయనా, ఎందుకంటే బ్రాండ్ హైదరాబాద్ క్రియేట్ చేసుకున్నాం మేము. నేను చదువుకునే రోజుల్లో బ్రాండ్ హైదరాబాద్, నాకు ఉద్యోగం వచ్చి నేను ఇవాళ రోజున ఒక ప్రొఫెసర్ గా నిలబడి, ఒక పొలిటీషియన్ గా ఇవాళ రోజున నిలబడి 100 మంది ముందర మాట్లాడగలుగుతున్నానంటే ఐఎమ్ ప్రౌడ్ దట్ ఐఎమ్ ఫ్రమ్ బ్రాండ్ హైదరాబాద్. బ్రాండ్ హైదరాబాద్ అంటున్నాను. ఆ బ్రాండ్ హైదరాబాద్ క్రియేట్ చేయగలిగినటువంటి ఒక దార్శనికత ఇక్కడ అమరావతిలో కూడా అదే దార్శనికత పెడదామని చెప్పి వచ్చినప్పుడు, బ్రాండ్ అమరావతి క్రియేట్ చేయడం చేతగాక, బ్రాండ్ ఆంధ్రప్రదేశ్ క్రియేట్ చేయడం చేతగాక, ఏదో పనికి మాలిన మాటలు చెప్పుకుంటూ పక్కన పెట్టేశారు. ఎందుకు క్రియేట్ చేయరు అని అంటే, ఎక్కడో వేరే వాళ్ళక, చంద్రబాబు నాయుడు గారికో, ఇంకోళ్ళకో, లేదా జోస్కో, లేకపోతే ప్రవీణ్ కో, లేకపోతే జయలక్ష్మి గారికో, ఇంకోళ్ళకి పేరు ఎందుకు రావాలి? రాకూడదు. ఆ పేరు ఎవరికి రావాలి? నాకే రావాలి. నా అనే స్వార్థం అక్కడ రాజ్యం వెళ్తోంది. కాబట్టి ఇవాళ రోజున కక్షలు, కార్పణ్యాలు, కుట్రలు, కులాలు, మతాలు, ప్రాంతాలు అన్ని వస్తున్నాయి. నా అనే స్వార్థం మీకు లేదు. కాబట్టి ఇక నిజంగా నేను పెద్దపరిని ఇక్కడ ఉన్నటువంటి పెద్దవాళ్ళందరినీ అడుగుతున్నాండి, నిజంగా ఇక్కడ దీక్షా శిబిరంలో కూర్చున్న ఎంతమంది నిజంగా భూములు ఇచ్చారండి? సగానికి సగం మైంది మీరు. మోర్ దాన్ 80% మంది పక్కన ఉన్నటువంటి గ్రామాల్లో వాళ్ళు భూములు ఇస్తే వాళ్ళకి సంఘీభావంగా మీరు కూర్చుంటున్నారు. ఇక్కడ నా అనే స్వార్థం ఎక్కడ ఉందండి? ఇక్కడ నా అనేది ఎక్కడుంది? మన అనుకుని మనం ముందరికి పోతున్నాం కాబట్టే మన ఉద్యమానికి ఇంత గట్టిగా మనం ముందరికి తీసుకెళ్లగలుగుతున్నాం. నా అనే స్వార్థం లేనప్పుడే ఏదైనా డెవలప్ అవుతుంది. అది రాష్ట్రమైనా సరే, గ్రామమైనా సరే, మండలమైనా సరే, దేశమైనా సరే, ప్రపంచమైనా సరే. నా అనే స్వార్థం లేనప్పుడు, ఒక దార్శనికుడి చేతిలో ఒకనొక రోజున రాష్ట్రం ఉండింది, నా అనే స్వార్థం లేదు, ముందరికి వెళ్ళారు. ఇవాళ రోజున ఒక స్వార్థపరుడి చేతిలో రాష్ట్రం ఉంది, నాశనం అయిపోతుంది. అయినా సరే నడుం గట్టి ఇవాళ రోజున నిజంగా కొంగు నడుముకి బిగించి ఇంతమంది అక్క చెల్లెళ్ళు ఇక్కడ నిలబడి మేడం నిజంగా కూడా అంటే మనకి మనం
ఒక్కసారి షాబాషి ఇట్లా ఇచ్చేందుకు, అంటే మా తెలంగాణ భాషలో షాబాషి అంటారు. ఇట్లా ఎందుకు ఇచ్చుకోవాలి అని అంటే, మనల్ని ఎవరు ఏమీ అడగకపోయినా పక్క మతాలకు కానివ్వండి, పక్కనున్న మనుషులకు కానివ్వండి, మనం ఇచ్చేటువంటి విలువ ఇట్లాంటిది. ఇది తెలియని వాడు, స్వార్థంతో ముందరకు పోయేవాడు ఎలా ఉంటాడో మనం గత 18 నెలల నుంచి చూస్తున్నాం. నాకు కొంచెం ఎక్కువ సమయం ఇవ్వాలి సార్ మీరు, ఎందుకంటే చాలా విషయాలు మాట్లాడాలనుకున్నా. పొద్దున్న నుంచి శిబిరంలో, ప్రతి శిబిరంలో తొందర 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 అంటున్నారు, కానీ కొంచెం ఆగాల్సి వచ్చింది. ఒకటి, నేను అంటే మా తాతయ్య గారు చాలా పెద్ద, ఆ సమయం ఆయన పెద్ద రైతు. మేమందరం కూడా చిన్నప్పుడు ఈ దీంట్లో పెరిగిన వాళ్ళమే. దీంతో నాకు ఒక అవినాభావ సంబంధం ఉంది, ఎస్పెషల్లీ గుంటూరు ఈ జిల్లాలతో. రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయినప్పుడు నిజంగా కూడా తెలంగాణ మేము కావాలని కోరుకున్నప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మేము వద్దని అనుకోలేదు. అన్నదమ్ముల్లా విడిపోదాం, దానికి సంబంధించినటువంటి కరెక్ట్ అవగాహన పెంచుకుని ఇక్కడ వీళ్ళకేం కావాలో మీరు చేసుకుంటారు, అక్కడ మాకేం కావాలో మేము చేసుకుంటాం అనేటువంటి ఉద్దేశంతో హ్యాపీగా ముందరికి వెళ్తూ చంద్రబాబు నాయుడు గారు చాలా బ్రహ్మాండంగా, మీరు గమనిస్తే అండి, రాష్ట్రానికి ఏదైతే రావాలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏదైతే రావాలో ఆయన చాలా క్లియర్ గా సెట్ గా ఆయన తెచ్చుకున్నటువంటి పరిస్థితులు మనం చూసాం. ఇక్కడ నేనేదో ఆయన అధినాయకుడు కాబట్టి, మా పార్టీ నాయకుడు కాబట్టి నేను మాట్లాడడం కాదు, ఒక ప్రొఫెసర్ గా మీకు చాలా క్లియర్ గా కొన్ని విషయాలు చెప్తున్నాను. ఆ తర్వాత జరిగినటువంటి పరిస్థితుల్లో 18 నెలలు 19 నెలల క్రితం కొత్త ప్రభుత్వం వచ్చింది ఆంధ్రప్రదేశ్ లో. కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను ఇందాక చెప్పినట్టుగా సున్నా డెవలప్మెంట్. దానికి ఇప్పుడు నా తమ్ముడు, అక్కడ ఉన్నటువంటి వాడు నా తమ్ముడు నా చెల్లో బాధపడుతుంటే నన్ను సుఖంగా, నన్ను సంతోషంగా ఉండమంటే నేను ఎలా ఉంటాను నేను? ఎందుకంటే రాష్ట్రాలు విడిపోయినప్పుడు మనమే ఒకరి మీద ఒకరు కక్షలు కార్పణ్యాలతో విడిపోలేదు. మా సమస్యలు మేము చెప్పుకున్నాం, మీ సమస్యలు మీరు చెప్పుకున్నారు. రెండింటి మధ్యన ఒక అవగాహన వచ్చింది, విడిపోయాం. ఆనందంగా ఇవాళ 5 ఏళ్ళు మనం బతకలేదు, 5 ఏళ్ళు బ్రహ్మాండంగా ఇక్కడ డెవలప్మెంట్ జరగలేదు, 5 ఏళ్ళు మొత్తం రాష్ట్రం అంతా కూడా ఒక రేంజ్ లోకి వెళ్ళలేదు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ దగ్గర నుంచి ప్రపంచం యావత్తు నుంచి మనకు అవార్డులు వచ్చాయే. అలాంటిది 5 ఏళ్ల తర్వాత జరిగింది ఏంటయ్యా అనంటే, 5 ఏళ్ల పాటు ఒక దార్శనికుడు చేసినటువంటి ప్రయత్నం అంతా కూడా బూడిదలో పోసిన పన్నీరే ఇవాళ రోజున కళ్ళల్లోంచి నీళ్లు వస్తున్నాయి సార్. నిజంగా పెద్ద అక్కడి నుంచి ఆ రాజధాని ప్రాంతం అంతా వస్తుంటే, ఆ బిల్డింగ్స్ చూస్తూ అవన్నీ చూస్తుంటే కళ్ళల్లోంచి నీళ్లు వస్తున్నాయి. నాకే అంటే ఎక్కడో ఉండేదాన్ని, ఎప్పుడో 20 సంవత్సరం వచ్చా, మళ్ళీ ఇప్పుడు వచ్చా, నాకే ఇలా ఉంటే ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగి ఆ రాజధాని ప్రాంతానికి రైతులు భూములు ఇచ్చినటువంటి రైతులకి కళ్ళల్లోంచి నీళ్లు కాదు కదా, రక్తాలు కారుతూ ఉంటాయి. అయినా కూడా అన్నిటినీ ఓర్చుకొని, నిజంగా అన్నిటినీ ఓర్చుకొని, ఏమాత్రం కూడా ఎక్కడా కూడా సంయమనం కోల్పోకుండా, ఎక్కడా కూడా వాళ్ళకు ఉన్నటువంటి ధైర్యాన్ని ఓర్పుని కోల్పోకుండా, ఒక్కసారి ఒక్క పోలీస్ వాళ్ళ మీద కూడా చెయ్యెత్తకుండా, ఒక్కసారి ఒక్క నాయకుడి మీద కూడా రాయెత్తకుండా, ఏమీ చేయకుండా, ఏమంటారు అని బ్యానర్లు కూడా పాలు చేయకుండా. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే నేను ఇప్పుడు అదే చెప్దాం అనుకున్నాను. ఇంత కోపంగా ఉంది జనాలకి. విజయవాడ నుంచి ఇక్కడ వరకు వచ్చేంత వరకు మొత్తం బ్యానర్లే కనపడుతున్నాయి నాకు, అధికార పార్టీ వాళ్ళవి. అయినా ఒక్క ఫ్లెక్సీ మీద చిన్న పేడ ముక్క కూడా లేదే, పేడ కూడా వేయలేదే. ఈలేంటయ్యా బాబు అనుకున్నాను నిజంగా వచ్చేప్పుడు. ఇంత ఓర్పా, ఇంత సహనమా, ఇంత మంచితనమా? రైతంటే అలానే ఉంటారేమో. ఇందాక నేను శిబిరానికి వెళ్ళేటప్పటికి అన్నం తినే టైం అయితే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా, నేను శిబిరం లోపలికి వెళ్ళంగానే, అమ్మ ఫస్ట్ నువ్వు ఒక ముద్ద తిను, తర్వాతే మాట్లాడు, ముద్ద తిను. ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చి 2 నిమిషాలు కూడా కాకుండానే మంచినీళ్ళు ఇస్తున్నారు, ఇంకోటి ఇస్తున్నారు. అంటే మన హృదయం ఎప్పుడూ కూడా, మానవత్వం ఉన్నటువంటి వాడి హృదయం ఎప్పుడు చలిస్తుంది. కానీ ఏమాత్రం మానవత్వం లేని రాళ్ళు ఎలా ఉంటాయో ఇవాళ రోజున జగన్మోహన్ రెడ్డి గారు వారి సో కాల్డ్ క్యాబినెట్ ని చూస్తే అర్థమవుతుంది. మేము ఇదంతా చూస్తున్నప్పుడు మండలిలో మొన్న జరిగినటువంటి కొన్ని సర్కమ్స్టాన్సెస్ ని చూసామండి. అంటే నేను ఎందుకు మాట్లాడుతున్నా అంటే, ఎవరు ఆయనకి అగేన్స్ట్ గా మాట్లాడినా, అంటే అది ఒకవేళ కనుక మహిళలు మాట్లాడితే, అయ్యా మీరు చేసే తప్పు,
మీరు 3 రాజధానులు అనే నిర్ణయం తీసుకున్నారు, అది తప్పు. మా భూములు మా భూములు ఇచ్చిన వాళ్ళ మమ్మల్ని అన్యాయం చేయకండి, రాష్ట్రాన్ని అధోగతి పాలు చేయకండి అని చెప్పి అడిగితే ఈడ్చుకుపోతారు మహిళలు. పెద్ద చిన్న తారతమ్యం లేకుండా ఈ వయసులో వాళ్ళని కూడా పట్టి కొడతారు పోలీసులు. ఇన్ని జరిగితే ఉల్టా కేసులు ఎవరి మీద పెట్టారయ్యా అంటే మన మీద పెడతారు కేసులు. 3000 కేసుల రైతులు, రైతు కూలీల మీద, అందులో మహిళల మీద, గృహిణులుగా ఉన్నటువంటి మహిళల మీద ఏ మాత్రం కూడా ఏ రోజున కూడా శిబిరం అంటే ఏంటో తెలియదు, ఉద్యోగం అంటే ఏంటో తెలియదు, ఏమీ తెలియకుండా అయ్యా మా భూములు మేము ఇచ్చాం, మా పిల్లలకు అన్యాయం చేయకండి అని చెప్పి రోడ్డు మీద వచ్చి పాపం బతిలాడుకుంటున్నటువంటి మహిళల మీద మీ ప్రతాపమా? వాళ్ళ మీద కేసులు పెడతారా? 1200 మంది మహిళల మీద కేసులు పెడతారా? సిగ్గుందా అసలు అక్కడ ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి వాళ్ళకి? ఇట్లా చేస్తూ ఇవాళ రోజున అధికారం ఉంది కదా అని చెప్పి అక్కడ కూర్చొని అసెంబ్లీలో ఏదో పాస్ చేయించాలని చెప్పి ఇలా పేపర్లు చూపి ఊపేస్తూ దిశా చట్టం ఊపినట్టుగా, దిశా చట్టం ఊపాడు తెలుసు కదా, ఇట్టా 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 ఇట్టా, అలానే ఆ పేపర్లు తీసుకుని ఇట్టా 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 ఊపాడు. అయిపోయింది 3 రాజధానులు అన్నాడు. మండలిలో చాచి పెట్టి కొట్టారు మా షరీఫ్ గారు. మండలికి వచ్చేటప్పటికి అరే బాబు కొంచెం తగ్గు, నీకెందుకో బుర్ర పనిచేయనట్టుగా ఉంది, బుర్ర ఏదో ఎక్కడో తేడా కొట్టింది, ఆగు నాన్న అని చెప్పి ఎలా అయితే మీరు చెప్తున్నారు కదా ముద్దుగా మంచిగా మెల్లిగా సౌమ్యంగా, అలానే షరీఫ్ గారు కూడా ముద్దుగా మంచిగా మెల్లిగా సౌమ్యంగా చెప్పారు. అయిపోయింది. రోజుకో మొట్టికాయ కోర్టు నుంచి, అయినా బుద్ధి రాదు. రోజు వెళ్ళేటప్పుడు 100 శాపనార్థాలు, 100 ఏమంటారు అంటే పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేంత వరకు మనలాంటి ఎంతో మంది ఆడబిడ్డలు ఉసురు పోసుకుంటున్నారు. అయినా బుద్ధి లేదు. ఇంకా మేమేదో సాధించేస్తాం, మేమేదో ఇచ్చేస్తామని చెప్పి ముందరికి వెళ్తున్నారు. ఏమొస్తుంది అక్కడ? మన్ను దిబ్బ, ఏమీ రాదు. మీకు తెలియంది కాదు, నాకు తెలియంది కాదు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి బ్రహ్మాండమైనటువంటి ఉద్యమాల్లో మొదటి స్థానంలో ఇవాళ రోజున ఎవరైనా ఏదన్నా పెట్టాలంటే అది అమరావతి ఉద్యమం. అందులోనూ మహిళలు ముందుండి నడిపిస్తున్నటువంటి ఉద్యమం. అలాంటి ఉద్యమాన్ని నీరు గార్చేటువంటి ఒక పిచ్చి ప్రయత్నం చాలా సార్లు చేశారు, విఫలమయ్యారు, అయిపోయింది. నెక్స్ట్ ఏంటయ్యా అనంటే అయిపోయింది. 3 రాజధానులు పక్కన పెట్టేశాడు. మళ్ళీ కొత్తగా ఇల్లు అంటాడు, లేకపోతే దిశా చట్టం అంటాడు, లేకపోతే ఇంకోటి అంటాడు. ఈ 18 నుంచి 19 నెలల వరకు ఆయన చేసినటువంటి ఒక్క పనన్న కాంక్రీట్ గా ఇది ఫలితం ఇచ్చింది అని ఒక్కటన్నా చూపించమనండి. 0. ఇలా చెప్పుకుంటూ పోతే 100 సున్నాలు. 100 సున్నాలు పక్కన పోనీ కనీసం ఒకటి పెడదామన్నా ఒకటి లేదా, ఒక్కటి ఏదైనా ఎక్కడి నుంచైనా పెడదామన్నా ఒకటి లేదా. ఇంత జరుగుతున్నా సరే, ఇంత మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నా సరే మీకు ఎంత ఓపిక, ఎంత సహనం అని అంటే కూర్చొని ఇంకా బతిలాడుతున్నారు. ఆయన పోతున్నప్పుడల్లా పోలీసులు వచ్చేసట మీరు లోపలికి వెళ్ళండి, మేము పరదాలు కట్టేసుకుంటామంటే పోనీలండి వెళ్ళిపోతామండి అని చెప్పి చాలా మర్యాదగా మీరు వెనక్కి వెళ్ళిపోతున్నారు. అది మనలో ఉన్న, మీలో ఉన్న సభ్యత, సంస్కారం. కానీ మీరు ఏదైతే ఎవరితో అయితే మీరు కొట్లాడుతున్నారో అవతలున్న వాళ్ళకి సభ్యత లేదు, సంస్కారం లేదు. నీ అమ్మ మొగుడు అని మాట్లాడే విధవలతో ఏం మాట్లాడతామండి మనం? ఏం మాట్లాడతాం? వాళ్ళకి సభ్యత, సంస్కారం ఉన్నట్ట? అలాంటి వాళ్ళు